చర్యలు తీసుకుంటుంది. సుమిత్ర గారు, ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఈ గ్యాస్ కొరతకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? నమస్తే అండి జ్యోత్స్న గారు, మీకు విఠలన్నకు హెచ్ఎంటి వీక్షకులకి అందరికీ నమస్తే. నమస్తే. విశ్వగురువు పెద్దన్నగా ప్రకటించుకున్నటువంటి మోదీ గారి పాలనలో భారతదేశంలో ఎట్లాంటి పరిస్థితి రావడం, అమెరికా ఆధిపత్యానికి తలొగ్గడం, అమెరికా మన మీద పెత్తనం చేయడం ఏదైతే ఉన్నదో ఇది యావత్ భారత్ కూడా ఆశ్చర్యానికి లోనైంది. సామ్రాజ్యవాది అమెరికా ఆధిపత్యాన్ని మన మీద ప్రదర్శించడం, భారత్ లాంటి అగ్రరాజ్యం మీద ప్రదర్శించడం, అది మీరు నెల రోజులు ఇక్కడి నుంచి తీసుకోవచ్చు, రష్యా నుంచి చమురు నిల్వలు అని చెప్పేసి మీరు దిగుమతి చేసుకోవచ్చు అనేటువంటి వాళ్ళు ఒక అనుమతినిచ్చినట్టు ప్రకటించడం. అమెరికా ఎవరు? భారత్ మీద పెత్తనం చెలాయించడానికి అమెరికాకి ఏ హక్కు ఉంది? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి సంక్షోభాలు తలెత్తడానికి, యుద్ధాలు తలెత్తడానికి ప్రధాన కారణమైనటువంటి అమెరికా, ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి అమెరికా ఇవాళ భారత్ ను కూడా నియంత్రించే స్థాయి. మనం ఏం చెప్పుకుంటాం, 56 ఇంచుల ఛాతి, తర్వాత విశ్వగురువు, ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునేటువంటి భారత్ లో ఇట్లాంటి మూడోసారి మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు తలెత్తడం, అమెరికా లాంటి దేశాలు మన మీద ఆంక్షలు విధించే పరిస్థితి రావడం, ఏదో వాళ్ళ దయాభిక్ష మీద భారత్ బతకాలనే స్థాయిలో వాళ్ళు మాట్లాడడం అయితే, అమెరికా మాటలను అయితే భారత్ జీర్ణించుకోలేకపోతున్నది. ప్రజలందరూ ఇది చర్చ చేస్తా ఉన్నారు. గ్యాస్ కొరత, ఇందాక విట్లన్న గారు కృత్రిమ కొరత అంటారు. పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఇదంతా నిల్వ చేసుకునే పరిస్థితి ఉండదండి. గ్యాస్ సిలిండర్ ఒకటి చోట ఇంకోటి పెట్టుకుంటారేమో. సాధారణంగా కుటుంబాలకైతే 80% కుటుంబాలకు 1 లేదా 2 సిలిండర్లు మాత్రమే ఉంటాయి. హోటళ్లకు కొంచెం ఎక్కువ ఉంటాయి, కమర్షియల్. ఆ ఎక్కువ ఉన్న హోటల్లే మూతపడే పరిస్థితి ఉన్నదంటే వాళ్ళకి ఎక్కడ నిల్వ చేసినట్టు? గ్యాస్ కొరత ఉన్నది, పెట్రోలియం ఉత్పత్తుల కొరత ఉన్నది. ఈ కొరత లేదని చెప్పడం సరే. యుద్ధం, ప్రపంచం అంతా అతలకుతలం అవుతా ఉన్నది, యుద్ధ వాతావరణం ఉన్నది. ఇట్లాంటి పరిస్థితులు నిజాలను ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. కేవలం భారత్ లోనే కాదు ఈ సంక్షోభం, ఆయిల్ కి సంబంధించినటువంటి, పెట్రోలియం కి సంబంధించినటువంటి సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ప్రజలు అర్థం చేసుకుంటారు సరే, కానీ దీన్ని కూడా కృత్రిమ కొరత అని, దీన్ని కూడా 10 లీటర్లు వేసుకునే వాళ్ళు 50 లీటర్లు వేసుకున్నారు, బ్లాక్ చేసిండ్రు అనే స్థాయిలో మొన్న ఇక్కడ తెలంగాణలో ఎరువులకు సంబంధించి అదే మాట మాట్లాడిండ్రు. ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది సమంజసం కాదు. ఏది ఏమైనా భారత్ ఇలా అమెరికా ఆధిపత్యానికి తలొగ్గడమో, లేకపోతే అమెరికా అనుమతుల మీద ఆధారపడి ఉత్పత్తులు, క్రూడ్ ఆయిల్ ఉత్పత్తులు కానీ ఇవి కొనుగోలు చేయడమో అయితే, దిగుమతి చేసుకోవడం కరెక్ట్ కాదు. కొంచెం అమెరికాను నిలువరించాల్సినటువంటి అవసరం అయితే మనకున్నది. ఎవరైతే మనకు గతంలో ఏ దేశం అయితే మనకు ఆయిల్ ఉత్పత్తుల్లో కానీ అందించడంలో కానీ ఇతరత్ర ఇరాన్ స్నేహపూర్వక వాతావరణం ఉండే, ఇప్పుడు అమెరికా కారణంగా మనం ఎందుకు ఇరాన్ ను దూరం పెట్టుకోవాలి, మనం ఎందుకు ఇరాన్ తో విరోధం పెంచుకోవాలి? ఇరాన్ మనతో ఎంత సఖ్యతగా ఉండేది. మన్మోహన్ సింగ్ కాలం నాటి నుంచి ఎలాంటి పరిస్థితులు ఉండే ఇరాన్ తో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అమెరికాను ఎదిరించాలి, తప్పదు. ప్రపంచ దేశాలన్నీ అమెరికాను కాదన్నప్పుడు మనం మాత్రం, మనమే కాదు కదా, మిగతా వాళ్ళు కూడా ఎందుకు అమెరికా చెప్పినట్టు వినడమో, లేదంటే విన్నట్టుగా కనిపించడమో, వినకపోయినా విన్నట్టుగా కనిపించడం, మౌనంగా ఉండడమే ఎక్కువ సందర్భాల్లో మనకు కనిపిస్తోంది. ఏవైతే వ్యతిరేకంగా ఉన్నాయో అవి ఆల్మోస్ట్ యుద్ధంలో పార్టిసిపేషన్ కనిపిస్తోంది. అయితే మద్దతా లేదంటే యుద్ధమా, ఇటువంటి సిచ్యువేషన్సే మనకు ప్రస్తుత సినారియోస్ చూస్తే అలాగే కనిపిస్తున్నాయి. అవునండి. మనం యుద్ధం అసలు సరైంది కాదు. సామ్రాజ్యవాది అమెరికా కుట్రలో భాగంగా ఇలాంటి యుద్ధాలు అనేక సందర్భాల్లో, అవాంఛిత యుద్ధాలు వస్తూ ఉంటాయి. యుద్ధం వల్ల ప్రపంచ వినాశనం తప్ప అభివృద్ధి జరగదు. యుద్ధం వల్ల భవిష్యత్తు, ప్రపంచ దేశాల భవిష్యత్తు అంధకారం అవుతుంది, అభివృద్ధికి ఆటంకం అవుతుంది. మరి యుద్ధం వద్దనే, శాంతే కావాలి, యుద్ధం వద్దనేదే ప్రధానంగా ప్రజలందరి కోరిక. అక్కడ పసి పిల్లల మీద దాడి, పసిపిల్లలు ఎంతమంది, పాఠశాలల మీద దాడి, ఎంతమంది పసిపిల్లలను పుట్టను పెట్టుకొని ఏంటి యుద్ధాలు, ఏం సాధించడానికి యుద్ధాలు, ఎందుకు? అమెరికా ఆధిపత్య భావజాలంతోనే, అమెరికా పెత్తనంతోనే యుద్ధాలు తప్ప మరో కారణం కాదండి. అమెరికాను ప్రపంచ దేశాల్లో ఎవరు ఎదిరించినా, లేదా అమెరికాతో మాకు ఇదేం లేదు అని చెప్పేసి
అమెరికా పెత్తనాన్ని అంగీకరించని దేశాల మీద ఇవాళ కక్షగట్టి అమెరికా కూడా స్వయంగా నష్టపోతా ఉన్నది. యుద్ధం ఏ దేశానికైనా నష్టమే కలిగిస్తుంది. ఈ అమెరికా సామ్రాజ్యవాద ధోరణి, ఆధిపత్య ధోరణి తగ్గాలంటే భారత్ లాంటి పెద్ద దేశాలు అమెరికాకు మద్దతుగా ఉండకపోవడం, అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరించకపోవడం దేశానికి అవసరం అండి, ప్రపంచానికి కూడా అవసరం అది. ఓకే.